హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ నేను చాలా సింపుల్ అయిన స్వీట్ చూపిస్తున్నానండి. అదే కోవా అనమాట. పాలు పంచదార ఉంటే సరిపోతుంది, కాకపోతే ఇది చాలా టైం తీసుకుంటుంది. సన్నసగిన పాలు బాగా మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నాయండి. పాలు బాగా మరిగితే మనము చక్కగా కోవా పాలు ఇరక్కొట్టి చేసుకోవచ్చు. లేదా పాలు ఆల్రెడీ విరిగిన పాలు ఉన్నా కానీ చక్కగా పాలు మనకి ఇలా కోవా చేసుకోవచ్చండి. పాలు వేస్ట్ అవ్వకుండా ఇట్లా పాలు బాయిల్ అవుతూ ఉన్నామండి, అంతేను. ఇలా హాఫ్ దాకా బాగా బాయిల్ అవ్వనిచ్చేసి అప్పుడు మనం పాలు విరక్కొట్టుకున్నామంటే చాలా బాగా మనకి మంచి ఎక్కువ కోవా వస్తుంది అనమాట. ఇవాళ అయితే నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. ఇవి నేను ఆవు పాలు తీసుకున్నానండి. నేను పిల్లలకి ఎక్కువ ఆవు పాలు వాడతాను, అలా అని చెప్పని ఆవు పాలతోనే చేస్తున్నాను. ఆవు పాలతో అయినా కూడా కోవా మనకి చాలా బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలకి మన మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇస్తే చాలా మంచిదంటారు. అందుకని అప్పుడప్పుడు మనం ఇలా పాలతో ఇలాంటి స్వీట్, ఎందుకంటే ఇది పాలు మొత్తం దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ పెట్టి చక్కగా మొత్తం మనకి అచ్చమైన స్వచ్ఛమైన మిల్క్గా మిగిలిపోతుంది. కాబట్టి ఆ మిల్క్తో మనం కొంచెం షుగర్ అది యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అనుకోండి. ఇప్పుడు హాఫ్ దాకా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పాలు విరక్కొట్టుకోవడానికి మనము ఇంట్లో ఉండే వెనిగర్ అయినా కొంచెం సాల్ట్ అయినా ఏవైనా యాడ్ చేస్తారు. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి, ఈజీగా ఉంటుంది అని చెప్పని మీ అందరూ చూపించడానికి. ఇంట్లో వెనిగర్ ఉన్నవాళ్ళు వెనిగర్ లేదా అలా కొంచెం వేసుకోవచ్చండి. ఎందుకంటే సాల్ట్ వేసుకున్నామని స్వీట్లో మనకి లైట్గా సాల్ట్ యాడ్ చేసామంటే ఆ స్వీట్ ఉంటుంది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. స్వీట్ తిన్నా కూడా మనకి ఎవిటేసినట్టు అనిపించదు అనమాట. అందుకని నేను ఒకరోజు సాల్ట్ వేసి పాలు విరక్కొట్టేస్తున్నాను. ఇట్లా పాలు విరక్కొట్టేసేసుకోవడం, అదిగోండి పాలు మొత్తం విరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఇంకా వాటర్ అన్నది కూడా చూసారా, పాలు అంత బాగా మరిగాక మనకైనా కానీ ఇంకా వాటర్ ఉన్నది పాలల్లో విరిగేటప్పటికి. ఈ వాటర్ అంతా బాగా ఇనిగిపోవటమేనండి. ఇది చాలా టైం తీసుకుంటుందండి. కానీ స్వీట్ షాప్లో తింటే ఎంత స్వీట్గా, ఎంత కమ్మగా, ఎంత క్రంచ్ బాగుంటుందో మనకి అంతే బాగా వస్తుందండి ఇంట్లో కూడా. అందులో చిక్కటి పాలు తీసుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేసిందండి. ఇదిగో చూడండి, ఇంకా కొంచెమే నీరు ఉన్నది. ఈ టైంలో ఇప్పుడు నేను కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేసామంటే ఈ లాస్ట్కి వచ్చేప్పటికి మనకి అడుగంటదు. అది కాక స్వీట్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి, నేతి వాసనతో. అదిగో చూడండి, పలుకులు పలుకులుగా కోవా చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇంకా మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవడమే. మీరు తీసుకునే మెజర్మెంట్ పాలు అయిన కోవా దాని తగ్గట్టు మీ తినే స్వీట్ని బట్టి తీసేసుకోవటమేనండి. ఇందులో నేనైతే ఒక 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. ఆ స్వీట్నెస్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న కోవా వచ్చిన దానికి అది మొత్తం దగ్గరకు వచ్చేయటమేను. దగ్గరకు వచ్చేసేస్తే మన కోవా రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, చాలా సింపుల్ అయిన స్వీట్. ఈ స్వీట్ ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరైనా చేయగలుగుతారు, పిల్లలు కూడా చేసి పెట్టేసేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకా దగ్గరకు వచ్చేసిందండి, ఇంకా సరిపోతుంది. కొంచెం జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా డ్రైగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 మినిట్స్ ఉంచి ఆపేసేసుకోవచ్చు. ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం ప్లేట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదా మనం కప్పులో పెట్టేసుకొని అయినా తినేసేయచ్చు అండి. ఇంతే, ఇంకా సూపర్. కలర్ కానీ చూడండి, అచ్చం మనకి బయట షాప్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అంతే కలర్ వచ్చింది. మనం ఏ కలర్ ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. కింద కూడా అడుగంటలేదు, చూసారా, ఏమన్నది అసలు కింద టచ్ అవ్వలేదు. మనం సగం పెట్టుకున్నామంటే మన గిన్నె కూడా పాడవదండి. లేకపోతే కొంచెం మంట పెంచుతా చేసామంటే చుండ్రు గిన్నె అంతా కూడా మాడిపోతుంది. అప్పుడు మళ్ళీ మనకే క్లీనింగ్కి చాలా కష్టం అవుతుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని నేను కప్లోకి తీసేసుకుని, ఇదిగోండి చక్కగా సూపర్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది తింటుంటే ఎలా ఉంది అన్నది. ఓకే అండి, అంతే. చూసారా, మనం తీసుకున్న లీటర్ పాలకి అది ఆవు పాలు కాబట్టి, ఎందుకంటే బర్రె పాలకి ఆవు పాలు డిఫరెంట్ చాలా బాగా వచ్చింది. ఓకే అండి, బాయ్.